సింహపురి గడ్డపై స్పీడ్ పెరుగుతుందనుకున్న ఫ్యాన్ కిర్రుకిర్రుమని సౌండ్ చేస్తోంది. నెల్లూరు సిటీలో వర్గపోరు బయటపడింది. గూడూరు నియోజకవర్గంలో మొదలైన పదవుల వ్యవహారం ఇప్పుడు నెల్లూరు సిటీ వైసీపీ రాజకీయాలను వేడెక్కిస్తోంది. ఓవైపు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన పాత వర్గాన్ని ఏకం చేసే ప్రయత్నాలు చేస్తుంటే, మరోవైపు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వర్గంలో అసంతృప్తి పెరుగుతోంది. తాజాగా వైసీపీ యోజన విభాగం జిల్లా అధ్యక్షుడి మార్పు ఈ వర్గపోరుకు మరింత ఆజ్యం పోసేలా ఉంది. అసలు ఆ జిల్లా వైసీపీలో తెరచాట ఏం జరుగుతోంది? లెట్స్ వాచ్. ఎప్పుడు సంథింగ్ స్పెషల్ అన్నట్టే ఉంటాయి సింహపురి పాలిటిక్స్. ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటారు, తెర వెనక పావులు కదుపుతుంటారు. అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా నెల్లూరు రాజకీయం ఎప్పుడూ హాట్గానే ఉంటుంది. ముఖ్యంగా కడప తర్వాత తమకు కంచుకోటగా ఈ జిల్లాను పీల్చుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇది ఆ పార్టీలోని వర్గపోరు బట్టబయలవుతోంది. వర్గపోరు ఈ మధ్య ఓ నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి షిఫ్ట్ అయ్యింది. నెల్లూరు సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకొచ్చాయి. గూడూరు నియోజకవర్గంలో పార్టీ ఇన్ఛార్జ్ మార్పు అంశాన్ని చక్కదిద్దేందుకు వైసీపీ అధిష్టానం చేసిన ప్రయత్నాలు అనూహ్యంగా నెల్లూరు సిటీ రాజకీయాలపై ప్రభావం చూపుతున్నాయని చర్చ మొదలయ్యింది. మొన్నటిదాకా గూడూరు ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ మేరిగ మురళీ కుమారుడు డాక్టర్ రేవంత్ చక్రవర్తికి వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించడం వైసీపీలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే ఈ పదవిలో ఉన్న నెల్లూరు నగరానికి చెందిన కార్పొరేటర్ ఊటుకూరు నాగార్జునను ఆ బాధ్యతల నుంచి తప్పించడం సిటీ వైసీపీలో కొత్త చర్చకు తెరలేపింది. ఊటుకూరు నాగార్జున కుటుంబానికి వైసీపీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన తండ్రి మాధవయ్య పార్టీకి వీరాభిమానిగా ఉండడంతో పాటు మాజీ కార్పొరేటర్గా కూడా పనిచేశారు. మరోవైపు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు నాగార్జున అత్యంత సన్నిహితుడు. 2024 ఎన్నికలకు ముందు అధిష్టానం ఆదేశాలతో అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ నుంచి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా వెళ్లారు. ఎన్నికల తర్వాత నెల్లూరు సిటీ వైసీపీ ఇన్ఛార్జిగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. అయితే అప్పటి నుంచే అనిల్ కుమార్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి వర్గాల మధ్య విభేదాలున్నాయనే చర్చ పార్టీలో కొనసాగుతోంది. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డితో కలిసి ఊటుకూరు నాగార్జున వైసీపీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటున్నారు. ముఖ్యంగా కార్పొరేషన్లో తనదైన స్టైల్లో చొచ్చుకుపోతుంటారు నాగార్జున. ఇటీవల ఊటుకూరు నాగార్జున అనిల్ కుమార్ యాదవ్తో సన్నిహితంగా కొనసాగడం చంద్రశేఖర్ రెడ్డి వర్గంలో అసంతృప్తికి కారణమయ్యిందని నాగార్జున వర్గం ఆరోపిస్తోంది. ఇటీవల నాగార్జున తండ్రి మాధవయ్య అనారోగ్యంతో ఉన్న సమయంలో అనిల్ కుమార్ యాదవ్ పరామర్శకు రావడం, చంద్రశేఖర్ రెడ్డి రాకపోవడం కూడా నాగార్జునలో అసంతృప్తికి కారణమైందనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో గూడూరు నియోజకవర్గంలో ఇన్ఛార్జి మార్పుతో వైసీపీలో అసంతృప్తి రేగడంతో అక్కడి పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నాల్లో భాగంగా ఎమ్మెల్సీ మేరిగ మురళిని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వద్దకు తీసుకెళ్లారు జిల్లా వైసీపీ పెద్దలు. జగన్తో భేటీ అనంతరం కొద్ది గంటల్లోనే మేరిగ మురళీ కుమారుడు డాక్టర్ రేవంత్ చక్రవర్తికి వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్ష పదవి దక్కడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. మేరిగ మురళిని జగన్ వద్దకు తీసుకెళ్లడంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కీలక పాత్ర పోషించారనేది ఊటుకూరు నాగార్జున వర్గం చేస్తున్న పరోక్ష ఆరోపణ. తనకు ఎస్సీ సెల్ రాష్ట్ర పదవి ఇచ్చినా ఆ పదవి తనకు అవసరం లేదంటూ నాగార్జున అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో గూడూరు నియోజకవర్గ పరిశీలకుడిగా తనను నియమించినా సాయంత్రానికి ఆ పదవిని అడ్డుకున్నారని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలపై మీడియా ముందుకొచ్చిన నాగార్జున తన అసంతృప్తిని, ఆవేదనను బహిరంగంగా వ్యక్తం చేయడం ఇప్పుడు నెల్లూరు వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. గూడూరులో చక్కదిద్దేందుకు ప్రయత్నించిన వ్యవహారం ఇప్పుడు నెల్లూరు సిటీకి చేరడంతో వైసీపీ అధిష్టానానికి కొత్త తలనొప్పి మొదలైందనే రాజకీయ విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరోవైపు నెల్లూరు సిటీలో తన పాత వర్గాన్ని తిరిగి ఏకం చేసి పార్టీపై తిరిగి పట్టు పెంచుకునేందుకే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నారనే చర్చ వైసీపీ వర్గాల్లో జరుగుతోంది. సన్నిహితంగా ఉండే నాయకులు, కార్యకర్తలను తిరిగి ఒకే వేదికపైకి తీసుకురావడం ద్వారా సిటీ రాజకీయాల్లో తన బలాన్ని చాటుకునేందుకు అనిల్ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అనిల్ వర్గం యాక్టివ్ కావడంతో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అనుచరుల్లో అసంతృప్తి పెరుగుతోందనే చర్చ కూడా వినిపిస్తోంది.
ఒకప్పుడు గూడూరు నియోజకవర్గానికి సంబంధించిన అంశంగా కనిపించిన పదవుల మార్పు వ్యవహారం ఇప్పుడు నెల్లూరు సిటీ వైసీపీ అంతర్గత రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి చేరిందా అన్నదే అసలు ప్రశ్న. ఎన్నికల తర్వాత ఇప్పుడిప్పుడే నెల్లూరు జిల్లాలో కొద్దో గొప్ప బలపడుతున్న వైసీపీకి ఈ వర్గపోరు వ్యవహారాలు తలనొప్పిగా మారుతున్నాయి. మొత్తంగా వైసీపీలో పదవుల మార్పు వ్యవహారం వెనక ఎలాంటి రాజకీయ సమీకరణాలు పనిచేస్తాయి? నెల్లూరు సిటీలో అనిల్ వర్గం మళ్లీ బలపడుతుందా? పర్వతరెడ్డి వర్గం దీనికి ఎలా కౌంటర్ ఇస్తుంది? ఊటుకూరు నాగార్జున అసంతృప్తి ఎటువైపు దారి తీస్తుంది? గూడూరు సెగ నెల్లూరు సిటీ వైసీపీని మరింత వేడెక్కిస్తుందా? ఇప్పుడు ఈ ప్రశ్నలే నెల్లూరు వైసీపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. వాస్తవానికి నెల్లూరు సిటీలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దూసుకు వెళ్తున్నారు. కేవలం నెల్లూరు సిటీకే పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని యాక్టివ్ చేయడంలో కొంత ఇమేజ్ పెంచుకున్నారు చంద్రశేఖర్ రెడ్డి. ఇలాంటి క్రమంలో నెల్లూరు సిటీలో కొంతమంది కావాలనే సమస్యలు సృష్టిస్తున్నారనేది ఎమ్మెల్సీ వర్గం ఆరోపణ. నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ అభివృద్ధి మంత్రంతో దూసుకెళ్తుంటే ఆయన్నెలా ఎదుర్కోవాలనే అంశాన్ని పక్కన పెట్టి వర్గపోరుకు అవకాశం ఇవ్వడంతో ఫ్యాన్ పార్టీకి మైనస్ అయ్యేలా ఉంది. ఒక్క సీటు గెలవని నెల్లూరులో అసలుకే మోసం రాకుండా వైసీపీ అధిష్టానం ఎలా జాగ్రత్త పడుతుందో చూడాలి మరి.